ఓం గణేశాయ నమః. ఆ శ్రీ మహాగణపతి ఆశీస్సులు మనందరిపైన ఉండుగాక. నమస్కారం ఆత్మీయ మిత్రులారా, మీ అభిమాన జీవన జ్యోతి ఛానల్కు మీకందరికీ సాదర స్వాగతం. ఈరోజు మనం జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత బలమైన మరియు శక్తివంతమైన రాశి అయిన మేషరాశి గురించి చాలా లోతుగా చర్చించుకోబోతున్నాం. మండుతున్న అగ్నిలా ఎదురుగా ఉన్న ఎంతటి పెద్ద కొండనైనా కాల్చి బూడిద చేయగల అపారమైన శక్తి, లేదా అదే అగ్నితో ప్రపంచానికంతటికీ వెలుగునిచ్చే దైవిక చైతన్యం ఎవరిలోనైనా ఉందంటే అది మేషరాశి వారిలో మాత్రమే. వీరి జీవిత నిఘంటువులో ఓటమి అనే పదమే లేదు. జంకు, భయం లేదా వెనుకంజ అంటే ఏమిటో వీరికి తెలియదు. ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుంటే తమ ప్రాణాలను పణంగా పెట్టి అయినా ఆ లక్ష్యాన్ని చేరుకునే వీరులు వీరు. ప్రపంచమంతా ఎదురు నిలిచిన ఒంటరి ఏనుగులా దూసుకుపోయే పట్టుదలగనవారు వీరు. భాగం 1. రాశిచక్రపు ప్రథమ నాయకుడు మేషం. రాశిచక్రంలో మొదటి రాశి అత్యంత శక్తివంతమైనది మరియు నాయకత్వ లక్షణాలను పుట్టుకతోనే అలవరుచుకున్న రాశి మేషరాశి. వీరి అధిపతి నవగ్రహాల సేనాధిపతి అయిన కుజదేవుడు, మంగళగ్రహం. కుజుడు శక్తి, సాహసం, శౌర్యం, రక్తం మరియు యుద్ధానికి కారకుడైన గ్రహం. అందుకే మేషరాశి వారి నరనరాల్లో నాయకత్వ లక్షణం ప్రవహిస్తూ ఉంటుంది. స్వతంత్ర మనస్తత్వం. వీరు ఎక్కడికి వెళ్ళినా తామే నాయకులుగా ఉండాలని కోరుకుంటారు. ఇతరుల కింద బానిసల్లా పనిచేయడం వీరికి బ్రతికుండగానే జైలులో ఉన్నంత కష్టంగా అనిపిస్తుంది. నిజాయితీ, కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడటం. వీరు నిజాన్ని ఉన్నదున్నట్లుగా ముఖం మీద కొట్టినట్లు చెబుతారు. అబద్ధాలు చెప్పి మోసం చేసి బ్రతకడం వీరికి అస్సలు తెలియదు. వీరి మనసులో ఏముంటుందో పెదవులపైన అదే ఉంటుంది. భాగం 2. మేషరాశి వారి అంతరంగం మరియు సంక్లిష్టత. సమాజం దృష్టిలో వీరు కోపిష్ఠులు లేదా సహనం లేనివారుగా కనిపించిన వీరి కఠినమైన బాహ్య రూపం వెనుక ఒక మృదువైన హృదయం ఉంటుంది. స్వచ్ఛమైన మనస్సు. వీరి మనస్సు చిన్న పసిపిల్లవాడిలా నిష్కల్మషమైనది. వీరు ఎవ్వరిపైనా ఎక్కువ కాలం ద్వేషాన్ని పెంచుకోరు. క్షమాగుణం. ద్వేషాన్ని మరచి శత్రువునైనా క్షమించే విశాల హృదయం వీరికి ఉంది. కానీ వీరి సూటి మాటలను అర్థం చేసుకోలేని వారు వీరిని అహంకారులుగా అపార్థం చేసుకుంటారు. భాగం 3. ప్రేమ మరియు సంబంధాల అద్భుత లోకం. ప్రేమ విషయానికొస్తే మేషరాశి వారు ప్రపంచంలోనే అత్యంత ఉత్సాహభరితమైన వ్యక్తులు. నిజాయితీగల భాగస్వామి. వీరు ప్రేమను కేవలం ఒక ఆటగా చూడరు. ఒక్కసారి ఎవరినైనా ప్రేమిస్తే వారి కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. తమ భాగస్వామికి చిన్న కష్టం వచ్చినా వీరి హృదయం రక్తం, కన్నీరు కారుస్తుంది. ద్రోహానికి చోటు లేదు. ప్రేమలో చిన్న మోసాన్ని కానీ అబద్ధాన్ని కానీ వీరు సహించరు. ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే వారిని జీవితం నుండి శాశ్వతంగా తరిమేస్తారు. వీరి ప్రేమ ఎంత మధురమైనదో వీరి తిరస్కారం అంత భయంకరమైనది. భాగం 4. వృత్తి మరియు ఆర్థిక జీవితం. మేషరాశివారు పుట్టుకతోనే పోరాట యోధులు. వృత్తి ఎంపికలు. ఐఏఎస్, గ్రూప్ 1 లాంటి ఉన్నత అధికార పదవులు, పోలీస్, మిలిటరీ, క్రీడారంగం మరియు వైద్య రంగాలు వీరికి చాలా అనుకూలం. నీరసమైన లేదా సవాళ్లు లేని పనులు వీరికి నచ్చవు. ఆర్థిక నిర్వహణ. వీరు డబ్బు సంపాదించే కొత్త మార్గాలను ఎప్పుడూ వెతుకుతూనే ఉంటారు. కానీ డబ్బు ఆదా చేసే విషయంలో కాస్త వెనకబడి ఉంటారు. చేతిలో డబ్బుంటే విలాసవంతమైన జీవితం కోసము లేదా కష్టాల్లో ఉన్న స్నేహితులకు సహాయం చేయడానికో లెక్క చేయకుండా ఖర్చు చేస్తారు. డబ్బు రేపు వస్తుంది, కానీ ఈరోజు సంతోషంగా ఉండాలి అనేది వీరి సిద్ధాంతం. భాగం 5. జీవితకాలపు అతిపెద్ద రహస్యం మరియు అదృష్టకాలం. సాక్షాత్తు మహాలక్ష్మీదేవి మేషరాశి వారికి ఒక నిర్దిష్ట వయస్సులో సంపూర్ణ కృపను ప్రసాదిస్తుంది. సువర్ణ వయస్సు. జ్యోతిష్య శాస్త్రపు లోతైన లెక్కల ప్రకారం మేషరాశి వారికి 28 నుండి 32 సంవత్సరాల వయస్సులో జీవితంలో అతిపెద్ద మలుపు వస్తుంది. లక్ష్మీ ప్రవేశం. ఇది మహాలక్ష్మి నేరుగా వీరి ఇంట్లోకి ప్రవేశించే సమయం. అప్పటి వరకు వీరు అనుభవించిన బాధలు, అవమానాలు మరియు కష్టాలకు ఈ సమయంలో తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ సమయంలో వీరి అదృష్ట ద్వారాలు పూర్తిగా తెరుచుకుంటాయి. భాగం 6. ఆరోగ్యం మరియు బలహీనతలు. ఆరోగ్య సమస్యలు. కుజుడి అంటే మంగళగ్రహం ప్రభావం వల్ల వీరి శరీరంలో ఎల్లప్పుడూ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి, మైగ్రేన్, నిద్రలేమి
మరియు రక్తపోటు లాంటి సమస్యలు వీరిని వేధించవచ్చు. బలహీనత. అత్యధిక తొందరపాటు మరియు కోపమే వీరి అతిపెద్ద బలహీనత. ఆలోచించకుండా మాట్లాడటం లేదా నిర్ణయాలు తీసుకోవడం వీరికి కష్టాలను తెచ్చిపెడుతుంది. సహనం లేకపోవడం వల్ల కొన్ని మంచి పనులను సగంలోనే వదిలేసే అలవాటు వీరిని బాధిస్తుంది. భాగం 7. జీవితాన్ని మార్చే ఆధ్యాత్మిక పరిహారాలు. జీవితంలోని ఆటంకాలను తొలగించుకోవడానికి మరియు మహాలక్ష్మి కృపకు పాత్రులు కావడానికి ఈ క్రింది పరిహారాలను శ్రద్ధగా పాటించండి. 1. మంగళవారం సేవ. ప్రతి మంగళవారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామి గుడిని దర్శించుకోండి. ఎర్రటి పూలతో అర్చన చేయించి నెయ్యి దీపం వెలిగించి ప్రార్థించండి. 2. కుజ మంత్రం. ప్రతిరోజు ఉదయం ఓం భౌమాయ నమః లేదా ఓం ఆంజనేయాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మీ కోపాన్ని నియంత్రిస్తుంది మరియు పనులలో విజయాన్నిస్తుంది. 3. లక్ష్మీ పూజ. ప్రతి శుక్రవారం సాయంత్రం మహాలక్ష్మీదేవికి ఎర్రటి తామర లేదా గులాబీ పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపం వెలిగించి ప్రార్థించండి. దీనివల్ల అప్పుల బాధలు తీరి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. భాగం 8. ఆధ్యాత్మిక మలుపు మరియు ఆత్మ పరిశీలన. మేషరాశివారు తమ శక్తిని వినాశనానికి కాకుండా సమాజానికి వెలుగునివ్వడానికి ఉపయోగించాలి. కుజుడి అగ్నిగుండంలో కాలి స్వచ్ఛమైన బంగారంగా బయటకు వచ్చే వీరు జీవితంలో ఒక దశలో సహనం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. ఎప్పుడైతే వీరు అహంకారాన్ని వదిలి ప్రకృతి నియమాలకు తల వంచుతారో అప్పుడే వీరి నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమవుతుంది. మేషరాశివారి తాత్కాలిక కోపాన్ని చూసి వీరిని అంచనా వేయకండి. వీరి కఠినమైన బాహ్య రూపం లోపల ఒక పసిపిల్లాడున్నాడు. ఎవరికీ చెడు కోరుకునే బంగారు మనసుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా జీవన జ్యోతి ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో పంచుకోండి. కామెంట్ బాక్స్లో భక్తితో జై మహాలక్ష్మి లేదా జై ఆంజనేయ అని రాయండి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ధన్యవాదాలు.